ఏఐ టెక్నాలజీతో ఏపీ సీఎం చంద్రబాబు దేవినేని ఉమా పేరుతో వీడియో కాల్ చేసి టీడీపీ కార్యకర్తలను మోసం చేశాడు సైబర్ కేటుగాడు. ఈ ఘటన సత్తుపల్లి మండల కాకర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాకర్లపల్లికి చెందిన సతీష్ టీడీపీలో యాక్టివ్ గా ఉంటాడు. చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానాన్ని ఉపయోగించుకున్న సైబర్ కేటుగాడు చంద్రబాబులా వీడియో కాల్ చేసి అనాథ శరణాలయానికి ధన సాయం చేయాలని పలు దఫాలుగా 35,000 స్వాహా చేశాడు. అమరావతికి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్తారని చెప్పాడు. అయితే సైబర్ మోసగాడు మాటలు నమ్మి వెళ్లిన అతను చివరకు మోసపోయానని గ్రహించాడు. దేవినేని ఉమను కలిసి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచర్ల సతీష్ లా ఎవరు సైబర్ నేరగాల వలలో పడొద్దని సత్తుపల్లి మండల అధ్యక్షుడు రాంప్రసాద్ తెలిపారు. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాంప్రసాద్ అండి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిని. కాకలపల్లి గ్రామంలో కంచెల సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు గారు దేవినేని ఉమా గారు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ మనోడు అది ఫేక్ అని గ్రహించలేక నిజంగా బాబు గారు మాట్లాడుతున్నట్టు అనుకొని పలు దఫాలుగా ట్రస్ట్ భవన్ నుంచి అనాథ పిల్లలకి అమౌంట్ కావాలి విరాళంగా అందించమంటే పలు దఫాలుగా ఫోన్ పే నంబర్లకి 35,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత విజయవాడ రమ్మంటే తను విజయవాడ వెళ్ళిన తర్వాత మోసపోయిన గ్రహించి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి హోటల్ వాళ్ళు కూడా అడిగారు. అడగంతో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఈ విషయం నా దృష్టికి తీసుకురాగా నేను పార్టీ కార్యాలయం తెలియజేద్దాం అనుకున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరకపోవడంతో దేవినేని ఉమా గారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. లోకల్లో ఉండే సీఏ గారికి కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇలా మోసపోవద్దని దేవినేని ఉమా గారు కూడా సూచించారు. దయచేసి ఎవరు ఇట్లా ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దు.